ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్లు ఎవరు కూడా పనిచేయలేదు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఇప్పటి వరకు వాలంటీర్ వ్యవస్థే లేదు అని చెప్పారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వాలంటీర్లు సచివాలయం పోయేసి పనిచేశారు అధ్యక్ష. దాంతో పాటు సెప్టెంబర్ మాసంలో మనకు వరదలు వచ్చినప్పుడు అధ్యక్ష డిజాస్టర్ మేనేజ్మెంట్ దాని కింద మెమో నంబర్ 254493 డేటెడ్ 7/9/2024 ఆర్డర్ ప్రకారం క్లియర్ గా ఆల్ ద వార్డ్ సెక్రటరేట్ ఎంప్లాయీస్ వాలంటీర్స్ ఐఎమ్ హైలైటింగ్ అధ్యక్ష వాలంటీర్స్ సూపర్విజరీ ఆఫీసర్స్ అండ్ స్పెషల్ ఆఫీసర్స్ డ్రాఫ్టెడ్ ఫర్ ఎన్యూమరేషన్ వర్క్ షెల్ అటెండ్ ద వర్క్. ఒక గవర్నమెంట్ స్పెషల్ సెక్రటరీ గారు వాలంటీర్ వ్యవస్థ వాడుకోండి అనేసి వరదలు వచ్చినప్పుడు ఇదే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వ్యవస్థే లేదన్నారు, ఆర్డర్ కాపీ ఇచ్చారు, వాళ్ళు పని చేయకపోతే వాళ్ళ సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు అధ్యక్ష. ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు, అవసరం అయిపోయిన తర్వాత వ్యవస్థే లేదనడం ఇది ఎంతవరకు భావ్యం అనేసి ఒకటి మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. నవంబర్ 2024 నాటి వరకు ప్రతి ఒక్క వాలంటీర్ కు సిఎఫ్ఎంఎస్ ఐడీస్ ఉన్నాయి అధ్యక్ష. వ్యవస్థ లేకపోతే అప్పుడే తీసేయచ్చు కదా అధ్యక్ష. ఇవన్నీ పెట్టుకోవాల్సి వచ్చింది అధ్యక్ష. ఏపీలో ఉన్న వాలంటీర్ వేతనాలు అధ్యక్ష కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది, ఇంకా పటిష్టం చేస్తాం. ఇప్పుడు వచ్చే జీతం కంటే ఇంకా రెట్టింపు జీతం ఇస్తాం. ఎందుకంటే 5,000 రూపాయలకి ఏ వస్తున్నాయి ఈవేళ. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఏమవుతుంది అధ్యక్ష, వ్యవస్థే లేదని చెప్తున్నారు. రాష్ట్రంలో సుమారుగా 2,56,000 వాలంటీర్లు ఏమైపోయిన అధ్యక్ష. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ నియమించి అధ్యక్ష జగనన్న వాళ్ళ కష్టాల్లో గానీ సుఖాల్లో గానీ నిలవడం జరిగింది అధ్యక్ష. అదే వాలంటీర్లు కరోనా సమయంలో ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నారు మీకు కూడా తెలుసు అధ్యక్ష. ప్రతి 50 ఇళ్లకు పోయి వాళ్ళకి కావాల్సిన మెడికల్ కిట్స్ సహా ధైర్యం చేసి ఇచ్చారు అధ్యక్ష. ఈ రోజు మనం చూస్తా ఉంటే ఇది ఏ విధంగా అభివర్ణించి నాకైతే అర్థం కావడం లేదు. ఒక్కొక్కసారి